నమస్తే వార్తవాణికి స్వాగతం. తెల్లాపూర్ డివిజన్లోని ఫేస్ 1లో మీలాదున్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డివిజన్ బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి, డివిజన్ సీనియర్ నాయకులు మల్లేపల్లి సోమిరెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు భోజన కార్యక్రమం నిర్వహించారు. తాజా మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్, మాజీ కౌన్సిలర్ శ్రీశైలం యాదవ్, బీఆర్ఎస్ నాయకులు ఇంద్రారెడ్డి, సాగర్ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు మీలాదున్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ప్రేమ, సౌభ్రాతృత్వం, మానవత్వంతో కలిసిమెలిసి ఉండాలని అనంతరం ఫేస్ 1లోని अभी हाल ही में जो है ये नई सरकार LIG स्कीम खोल के निकाली, गरीबों को घर देती कहते 6 लाख रुपए కార్యక్రమంలో ఫేస్ 1 ముస్లిం సోదరులు 6 लाख रुपए लेके పెద్ద సంఖ్యలో गरीबों को घर देंगे. केसीआर अन्ना 6 पैसे भी नहीं लिए, 6 पैसे नहीं लिए, बस में बिठा के बुला के पट्टा दे के बिरयानी, चिकन बिरयानी खिला के भिजा के पट्टा हाथ में दिए. ये हुकूमत गरीबों का खून चूसने की हुकूमत है. ये बीआरएस जैसी हुकूमत नहीं होती. तो उसी की वजह है आज जो हम यहां पर खड़े हुए हैं. आज हमारे साथ देवन्ना हो, बाकी के दीगर साथियां जितने भी हमारे म्युनिसिपल डिपार्टमेंट के एक्स कॉर्पोरेटर्स है, एक्स चेयरमैन है, ये पूरे लोग किसकी वजह से, आज वो बीआरएस पार्टी की मेहनत की वजह से, आप लोगों की मेहनत की वजह से आज यहाँ पे फेस 1 में जो इज्जत मिली, चाहे केसीआर नगर में जितने भी मकान केसीआर साहब के बनाए हुए हैं, इतिहास है कि 1 रुपया बगैर लिए खिला पिलाकर घर देकर भी जाए. यकीन मानो अगर ये केसीआर साहब की गवर्नमेंट फिर वापस अगर आ जाती, आप लोगों को याद होगा हर किसी से बैंक का पासबुक भी लिए ताकि एक एक अकाउंट में 15,000 रुपए डाल के पोटला काट के जो है घर गृह प्रवेशम करना बोल के वो भी प्लान था. हमारी ये गवर्नमेंट जो है चेकिंग के नाम पे, नोटिसों के नाम पे वही गरीबों को डरा के इंदिरम्मा इल्लू का पट्टा चिपकाने की कोशिश कर रहे हैं. नहीं होने देंगे जब तक बीआरएस के अंदर केसीआर अन्ना, हरीश अन्ना और हमारे रामाराव साहब जब तक है, और हमारे ये जितने भी आदर्श अन्ना, सोमरेड्डी अन्ना, देव अन्ना, जितने यहाँ पर फेस 1 के हो या फेस 2 के जितने हैं, हम मर जाएंगे पर कभी भी ऐसा पट्टा किसी का छीनने नहीं देंगे. ये हरीश राव साहब वादा करे नबी सल्लल्लाहु अलैहि वसल्लम के मौके पर जो यहाँ पर मेहमान खुसूसी आए हैं, मैं इनका और सारे फेस 1 वाले तहे दिल से शुक्र अदा करते हैं और एक जोरदार तालियों के साथ पूरा को वेलकम करें. मैं देवन्ना को दे रहा हूं, देवन्ना बात कर. మిలాద్ ఉన్ నబీ, ఈద్ మిలాద్ మీ అందరికి శుభాకాంక్షలు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఈరోజు తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఫేస్ 1 కేసీఆర్ నగర్లో మా ముస్లిం సోదరులు ఈరోజు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. వారికి ముందుగా ఈద్ మిలాద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఏ మతమైనా తీసుకోండి, ప్రతి మతం కూడా మంచిగా చెప్తుంది. మతములన్నీ చేరి మంచినే బోధించు, మతములన్నీ చేరి మంచినే బోధించు. మనిషి మంచోడైతే మతమేది చెడ్డది, మనిషి మంచోడైనాకో ఏ మతం కూడా చెడ్డది కాదు. ప్రతి మతం, ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, లేదా బౌద్ధ ఏ మతం అన్నా కానీ ప్రతి మతంలో కూడా మంచి ఉంది. ఆ మతంలో ఉన్నటువంటి మంచిని మనం స్వీకరించాలి. మహమ్మద్ ప్రవక్త మనకు చెప్పేది ఏంది? దానము, ధర్మము, దయ, త్యాగము. నిజంగా మనం ఇవి పాటిస్తున్నామో లేదో మనకు మనం ఒకసారి వేసుకోవాలి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టమని చెప్పినటువంటి వ్యక్తి మహమ్మద్ ప్రవక్త. అనాథలకు సహాయం చేయమని చెప్పింది మహమ్మద్ ప్రవక్త. పేదవారికి కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చి వారికి మేలు చేయమని చెప్పింది మహమ్మద్ ప్రవక్త. మనం నిజంగా ఈరోజు
ఈ పవిత్ర దినం రోజు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, కొన్ని వందల సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్త మన కోసం ఏదైతే త్యాగం చేసిండో, మనకు ఏదైతే ఇచ్చిండో దాన్ని నిజంగా మనం పాటిస్తున్నామా లేదా? మహమ్మద్ ప్రవక్తన బోధనలు మనం ఎంతవరకు పాటిస్తున్నాం? సత్యాన్ని గ్రహిస్తున్నామా? ధర్మం చేస్తున్నామా? 10 మందికి దానం చేస్తున్నామా? కష్టాల్లో ఉన్నటువంటి పేద ముస్లింలకు వాళ్ళ కన్నీళ్లు మనం తుడుస్తున్నామా? మనం ఒక్కసారి మన గుండె పైన చేయి వేసుకొని మనకు మనం ప్రశ్నించుకోవాలి. పొరుగు వారిని, మనమే కాదు, ప్రవక్త ఏం చెప్పాడంటే తన పక్కనున్నటువంటి పొరుగు వారిని కూడా మంచిగా చూడమని చెప్పిండు. మనం ఆ విధంగా ఉన్నామా మనం గుర్తుంచుకోవాలి. మనం ఫేస్ 1లో కేసీఆర్ నగర్లో ఈరోజు మనం అందరం ఇక్కడ కలిసినామంటే మనం కలిపింది ఎవరు? మన జీవితంలో ఎప్పుడైనా సరే అన్నం పెట్టిన వాడిని, కొట్టిన వాడిని, తిట్టిన వాడిని మర్చిపోవద్దు. మనకు అన్నం ఎవరు పెట్టిర్రు, మనల్ని ఎవరు తిట్టిర్రు, ఎవరు కొట్టిర్రు, ఎవరు మనల్ని ఆదరించిర్రు, ఎవరిని మనకు అవకాశాలు ఇచ్చిర్రు, ఎవరికి మనకి ఇండ్లు ఇచ్చిర్రు, మనకి ఈరోజు ఈ యొక్క ఇండ్లు ఉన్నాయంటే ఎవరు కారణం? నిజంగా చెప్తున్నా, కేసీఆర్ను మన జీవితంలో కూడా మర్చిపోవద్దు ఈరోజు. ఎందుకంటే కేసీఆర్ వలనే నిజంగా మీరు ఎక్కడో పుట్టిర్రు, ఎక్కడో పెరిగిర్రు, కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిర్రు. ఎవరి వలన? కేసీఆర్ వలన. మీ అందరూ కూడా కేసీఆర్ వలన ముస్లిం సోదరులందరూ కూడా మాకు ఈరోజు బంధువులు అయ్యారు కేసీఆర్ నగర్కి వచ్చి. మీరందరూ కూడా మంది గారు, మీరు ఎప్పుడు కూడా మీరంతా మా అన్నలు, మా అక్కలు, మా చెల్లెన్లు, మా తమ్ముళ్ళు, ఇంతమంది పెద్ద కుటుంబాన్ని మాకు ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని మనం ఎప్పుడు కూడా జీవితంలో మరవద్దు. కాబట్టి మనమందరం ఇప్పుడు ఈద్ మిలాద్ కావచ్చు, రంజాన్ కావచ్చు, బక్రీద్ కావచ్చు, ఏ పండుగ అయినా మనకేం బోధిస్తుందంటే మీరు సంతోషంగా ఉండండి, మీరు సంతోషంగా, వాళ్ళను కూడా సంతోషంగా ఉంచండి, ఏదైనా సరే వాళ్ళను కూడా సంతోషించండి అని చెప్పడమే దీని యొక్క ఇది. కాబట్టి మనకున్నంతలో, మనకున్న దాంట్లో నుంచి కొంత భాగాన్ని పేదవారితో పంచుకోవడమే ప్రతి పండుగకు పరమార్థం. దాన్ని మనం ఎంతవరకు నెరవేరుస్తున్నామని చెప్పి మన హృదయం మీద చేసుకోవాలి. కాబట్టి దయచేసి మన ముస్లిం సోదరులంతా, కేసీఆర్ నగర్ వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు తెల్లాపూర్ డివిజన్లో ఉన్న మా అందరికీ మీరు బంధువులయ్యర్రు, మా కన్నలయ్యర్రు, అక్కలయ్యర్రు, తమ్ముళ్ళయ్యర్రు, చెల్లెలయ్యర్రు. కాబట్టి మీరు పరాయి వారము అని ఎప్పుడు అనుకోకండి. మీరు మా బంధువులే, మీరు మా చుట్టాలే. కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా, ఎందుకంటే సోమన్న చెప్తుంటాడు, ఏ కష్టం వచ్చినా మీకు అండగా ఉంటాం. మీ యొక్క కన్నీళ్ళను దూడ్చడానికి మా చూపుడు వేలు ఎప్పటికీ సిద్ధంగా ఉంటుంది. మీకు సహాయం చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మా యొక్క బంధువులుగానే భావించాలని సోమన్న చెప్తాడు. ఈరోజు మన తెల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ మల్లేపల్లి సోమిరెడ్డి గారు, మన పడంచెరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ అధ్యక్షులు శ్రీ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి గారు మన ముస్లిం సోదరులకు ఈరోజు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం భవిష్యత్తులో కూడా కలిసి పని చేద్దాం, కలిసి నడుద్దాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా మనం అందరం అండగా ఉందాం, వాళ్లకు ధైర్యం ఇద్దాం. మీరు ఒక్కరిగా ఒంటరిగా లేరు, మేమంతా మీకు తోడుగా ఉన్నామని చెప్పి మనం అందరం చెప్పాలి. చెప్పినప్పుడే ఈ పండుగ యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. కాబట్టి
ఈరోజు ఇంతమంది ఇక్కడికి మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఆహ్వానించి మాకు ఈరోజు సాదర సత్కారాన్ని ఏర్పాటు చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీద్ ఉన్నబ్బి మన యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వచ్చి మన సోదరులందరినీ కేసీఆర్ నగర్ ఫేస్ 1 లో ఉన్నటువంటి సోదరులందరినీ మేము కలవడం జరిగింది. ఆ రోజు మా తెల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మల్లేపల్లి సోమిరెడ్డి గారు, మాజీ కౌన్సిలర్ కంజర్ల శ్రీశైలం గారు, మాజీ కౌన్సిలర్ ఉమేష్ గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు గుడ్ల సాగర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఇంద్రారెడ్డి గారు, దయాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ రావడం జరిగింది. ఆ రోజు కూడా కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. స్కూల్ 50,000 రూపాయలు టీచర్స్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఒకటే, ఎవరైతే మనల్ని ఆదరిస్తున్నారో, ఎవరైతే మన అండగా ఉంటున్నారో, ఎవరైతే మన మేలు కోరుతున్నారో, ఎవరైతే మన కష్టాల్లో మనకు తోడుకుంటున్నారో వాళ్ళని ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. మేము కూడా ఎప్పటికీ మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.